నానికి ఒక బిగ్ షాక్. విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కొడాలి నాని మీద ఫిర్యాదు నమోదైనట్లుగా తెలుస్తోంది. యూఏపీఏ చట్టాన్ని అవహేళన చేశారంటూ ఆరోపణలు వచ్చాయి. దీంతో పాటుగా డిప్యూటీ సీఎం పవన్పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నానిపై ఉమ్మడి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. ఇది ఉప్మా చట్టం అంటూ ఆయన కామెంట్ చేయడం, దాంతోపాటుగా డిప్యూటీ సీఎం డమ్మీ సీఎం అంటూ కొన్ని కామెంట్స్ చేశారు. సో వాళ్ళకేం విలువ లేదు, ఆయన చెప్పిన కొద్దిసేపటికే ఈ చట్టాన్ని తీసుకొచ్చి ఈ కేసులు అనే వాటికి విలువ లేదు అని చెప్పారు అంటూ ఆయన చాలా కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఈ కామెంట్స్ని దృష్టిలో పెట్టుకుని కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది. వెంకటేశ్వరరావు, ఉమ్మడి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి కంప్లైంట్ చేశాడు. మరి ఈ విషయం మీద చర్యలు ఎలా ఉండబోతున్నాయి? రావణ్ విషయంలో లాగానే చర్యలు ఉండే అవకాశం ఉందా? ఏం చర్యలు తీసుకునే అవకాశం ఉంది? డీటెయిల్స్ తెలుసుకుందాం. కృష్ణమోహన్ జాయిన్ అవుతున్నారు, మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్. కృష్ణమోహన్, ఈ చట్టాన్ని, యూఏపీఏ చట్టాన్ని ఆయన అవహేళన చేశారని, డిప్యూటీ సీఎం గురించి కామెంట్స్ చేశారు అని, తప్పుడు కామెంట్స్ చేశారు అంటూ ఒక కేసు నమోదైనట్లుగా తెలుస్తుంది. సో ఆ కేసు తీవ్రత ఎలా ఉంది? మరి ఏదైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా? ఇక్కడ ఎఫ్ఐఆర్ ఏమీ నమోదు కాలేదు నందు. కాకపోతే ఉమ్మడి వెంకటేశ్వరరావు అని గురువారికి సంబంధించిన వ్యక్తి కొంత నేరుగా ఆయన మీద ఫిర్యాదు చేశారు. స్టేషన్కి వచ్చి ఆ స్టేషన్ ఫిర్యాదులో ఉప్మా చట్టాన్ని ఉప్మా చట్టం అని మాట్లాడారు. కాబట్టి దీని మీద కొంత యాక్షన్ తీసుకోండి అనే యాంగిల్లో ఆయన మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. దాని మీద ఫిర్యాదు అయితే తీసుకున్నారు, కానీ ఇప్పుడు ఎఫ్ఐఆర్ కానీ లేకపోతే ఇతర అంశాలు ఏమీ నమోదు కాలేదు. తప్పి చూడాలి. అంటే ఇప్పటికే వరుసగా కేసు నమోదు అవుతున్న నేపథ్యంలో సడన్ గా ఆయన మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదు అవుతుందా లేదు? పవన్ కళ్యాణ్ గురించి కూడా ఆయన మాట్లాడారు. పవన్ కళ్యాణ్ చెప్తేనే రావణ్ అనే వ్యక్తికి 4 చోట్ల తీసుకెళ్తే 4 బెయిల్స్ వచ్చినాయి. మరి అటువంటి పరిస్థితుల్లో ఆయన ఏం చెల్లుబాటు అవుతుంది అని కూడా ఆయన మాట్లాడారు. ఆ సందర్భంగా కూడా ప్రస్తావన చేస్తూ పవన్ కళ్యాణ్ మీద కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు. కొంత ఆ విషయాన్ని కూడా ఫిర్యాదు చేయాలని ఒక దీనికి వెళ్ళారు. అయితే ప్రస్తుతం ఫిర్యాదు అయితే తీసుకున్నారు, కానీ ఇంకా ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. చూడాలి. ఇది ఎఫ్ఐఆర్ నమోదయ్యి దాన్ని ఏ విధంగా ట్రీట్మెంట్ ఇస్తారు, లేదు నాని మరోసారి అరెస్ట్ చేయాలని అనుకునే ప్రయత్నం చేస్తారా లేదా అనేది చూడాల్సిన పరిస్థితి. ప్రస్తుతానికి అయితే ఆయన ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును మాత్రం స్థానిక పోలీసులు తీసుకున్నారు. ఓకే, అంటే కృష్ణమోహన్ కృష్ణమోహన్ కేసు నమోదైన అంశానికి సంబంధించి వైసీపీ ఏమైనా రెస్పాండ్ అయిందా? అలాగే ఆయన చేసిన కామెంట్స్ తీవ్రత ఎంత? అంత కనపడలా, క్యాజువల్ గానే మాట్లాడిన సందర్భంగానే కనపడుతుంది తప్పితే, కాకపోతే లోకల్ గా ఇంత నాయకులు చేయాలి కాబట్టి చేశారు. దాన్ని మరి ఎఫ్ఐఆర్ నమోదు చేసి లేదు దాన్ని సీరియస్ గా తీసుకుంటారా లేదా అనే వాదన చూడాలి. మీద కూడా నాని ఏం పెద్దగా ఇప్పుడు దాకా రియాక్ట్ కాలే. ఒకవేళ అవుతాడేమో కూడా చూడాలి. రేపు ఆ కేసు తీవ్రత ఏంటి? కేసులు కూడా ఎక్కడ అంత తీవ్రత ఉన్న పరిస్థితి అయితే కనపడలేదు. బట్ చూడాలి మరి ప్రభుత్వం ఏ విధంగా తీసుకుంటుందో వ్యవహారాన్ని కూడా చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేబీ నాని దీని మీద ఏమన్నా రియాక్ట్ అవుతాడా, లేదు అక్కడున్న స్థానిక పోలీసులు ఏ విధంగా రియాక్ట్ అవుతారు అనే దాన్ని బట్టి చూడాలి. ఎఫ్ఐఆర్ నమోదైన సెక్షన్స్ దాన్ని బట్టి ఈ కేసు తీవ్రత ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. నందు. రైట్. థ్యాంక్ యూ కృష్ణమోహన్. ఇప్పటికైతే ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు ఈ కేసుకు సంబంధించి. ఉమ్మడి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి యూఏపీఏ చట్టాన్ని, డిప్యూటీ సీఎంని నాని పరుషంగా మాట్లాడారు అంటూ, తప్పుగా మాట్లాడారు అంటూ ఒక కేసు పెట్టినట్లుగా కనపడుతోంది. ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు ఇంకా. మరి ఏ సెక్షన్ల కింద అసలు దీంట్లో ఎఫ్ఐఆర్ నమోదు అవుతుందా, ఫర్దర్గా యాక్షన్ ఉంటుందా లేదా అనేది చెప్పలేని పరిస్థితి. ఓవైపు నాని కామెంట్స్ చేశారు, యూఏపీఏ చట్టాన్ని ఉప్మా చట్టం అని చెప్పేసి మాట్లాడడం కానీ, లేకపోతే అక్కడ డిప్యూటీ సీఎం చెప్పిన 8 గంటల తర్వాత మళ్ళీ వేరే కేసులు పెట్టి అతన్ని అరెస్ట్ చేశారు అని చెప్పేసి పైన చెప్తేనే కదా ఇది జరుగుతుందని డమ్మీ సీఎం అని కామెంట్ కూడా ఉపయోగించారు. సో మరి వీటికి సంబంధించి ఏమైనా చర్యలు ఉంటాయా? రావణ్ విషయంలో లాగానే ఏదైనా చర్యలు తీసుకుంటారా? గతంలో కూడా కొన్ని చాలా హార్ష్ కామెంట్స్ నాని నుంచి మనం చూసాం.
మరి వాటికి సంబంధించి అప్పుడే చర్యలు తీసుకుంటారు అని చెప్పేసి చర్చ జరిగినప్పటికీ కూడా తర్వాత ఆయన ఆరోగ్య కారణాల దృష్ట్యా పలు ఇంటర్నల్ రీజన్స్ దృష్ట్యా అతని మీద ఏం కేసులు నమోదు అవ్వలేదు. మరి ఈసారి ఈ చిన్న విషయంలో అంటే కొన్ని కామెంట్స్ జనరల్గా కొంచెం పుల్లవిరుపుగానే ఉంటాయి కామెంట్స్, నాని చేసేటువంటి కామెంట్స్ కొంచెం కొన్ని సందర్భాల్లో కొంచెం తీవ్రమైనటువంటి విమర్శలే ఉంటూ ఉంటాయి, కొన్ని హార్ష్ వర్డ్స్ ఉపయోగిస్తూ ఉంటారు. ఇట్ షోస్ హిజ్ స్ట్రెంగ్త్ ఆర్ చాలా కరేజియస్గా నేను ఉన్నాను అన్నట్లుగా కామెంట్స్ ఉంటూ ఉంటాయి. మరి ఈసారి ఇలాంటి కేసు విషయం ఏదైనా ఇంపాక్ట్ చూపిస్తుందా అనే ప్రశ్న వచ్చినప్పుడు కొంచెం డౌట్ఫుల్గానే ఉంది చాలామంది ఒపీనియన్. సో వాట్ డూ యూ థింక్ అబౌట్ దిస్? మీకేమనిపిస్తుంది? నాని మీద నిజంగానే ఇలాంటి కేసుల్లో కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? రావణ్ విషయంలో తీసుకున్నట్లుగానే నాని మరి యూఏపీఏ చట్టాన్ని ఉపమా చట్టం అన్నారు కాబట్టి మరి అలాంటి ఏమైనా కేసులు నమోదు అవుతాయా? లేదంటే డిప్యూటీ సీఎం గురించి అలాగే సీఎంని ఉద్దేశిస్తూ డమ్మీ సీఎం అంటూ ఆయన చేసినటువంటి కామెంట్స్ ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా? మీకేమనిపిస్తుంది? కామెంట్ చేయండి.